నందమూరి తారక రామారావు గారు కులాని కోసం న్యాయం చేయలేదు. పేద ప్రజల కోసం న్యాయం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కులాని కోసం ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ముఖ్యంగా గ్రహించండి. ఆయన వైద్యుడు. వైద్యుడి దగ్గరికి ప్రతి కులస్తుడు వెళ్తాడు. ప్రతి మతానికి చెందినవారు వెళ్తారు. ఇది మీరు ఒప్పుకొని తీరాలి. డాక్టర్ యొక్క లక్షణం ఏంటండి? డాక్టర్ యొక్క లక్షణం తన దగ్గరకు వచ్చే పేషెంట్ని బ్రతికించడం. ప్రాణం పోసి తను చదువుకున్న విద్యని పణంగా పెట్టి ఒక రోగిని బాగుపరిచేటువంటి వ్యక్తిని వైద్యుడు అంటాం. ఇదే వైద్యుడు రాజకీయాల్లోకి వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారండి? ఆయన చేస్తున్న పని గొప్పదని భావించాలి. ఆయన ఒకప్పుడు ఎలా చేశారంటే త్రాగటానికి నీరుని, అలాగే పేదవారి కుటుంబాలకు మేలు చేశాడు. ఎక్కడన్నా ఆయన చదివిన చదువుకి న్యాయం చేశారండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజలు రోడ్డు పైన యాక్సిడెంట్లు అయి చనిపోయే స్థితిలో రక్తపు మడుగులో గిలగిల గిలగిల కొట్టుకొని చనిపోతుంటే ఆ టైంలో అంబులెన్స్ లేవండి. అంబులెన్స్ లేవు. 108 స్థాపించింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం స్థాపించిందా మన రాష్ట్రాలలో? కాదు. 108 స్థాపించి ఆయన ఒక గొప్ప సేవను అందించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది ఇప్పుడు ఈ తరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చదువుకి న్యాయం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన యొక్క చదువుని ప్రజల ముందు పెడుతూ ఆయన వైద్యం చేస్తూ ఒక పక్క రాజకీయంలోకి వచ్చి ఒక పార్టీలో ఆయన స్థిరపడి అనేక మంది పేదవారికి ఆయన మేలు చేశారు. ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కిలో బియ్యాన్ని ₹2కి ఇచ్చిన ఘనత ఆయనదే. మరొక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్సులు స్థాపించి వాహనాలను చక్కగా ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ప్రతి ఒక్క మండలానికి వాహనాలను ఆయన స్థిరపరిచి వైద్య సౌకర్యాలు అందజేస్తూ హాస్పిటల్లో మెరుగైన వైద్యాన్ని ఆయన అందించి ఆ దిశగా ఆయన ముందుకు వెళ్ళారు. వారు ఇంతగా చేసిన ప్రజలు వ్యతిరేకించారు కొంతమంది. ప్రజలారా, నేను చదువుకున్న రోజుల్లో స్కాలర్షిప్ని అందించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక మంది చదువుకున్న యువతకి స్కాలర్షిప్లు అందించారు.